హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు దాల్ ఫ్రై ఎలా చేయాలో చూపించాలనుకుంటాను. దాల్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజు ఆనియన్, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, టమాటో. వీటిని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి. అప్పటికప్పుడు అంటే అవ్వదు కాబట్టి రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టమాటాలు చిన్నవి అయితే వేసాను. నెక్స్ట్ పప్పుని ముందుగా ఉడికించుకోవాలి. పప్పుగా అయితే ఉండాలి, నాది మెత్తగా అయిపోయింది, సో ప్రాబ్లం లేదు. కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని తడంతా పోయే వరకు చూసి ఆయిల్ అయితే వేసుకోవాలి, లేదంటే చిటపట ఉంటుంది. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే దాల్ ఫ్రై కాబట్టి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ముందుగా అయితే పప్పులు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్నాక బిర్యానీ మసాలాలో నుంచి చిన్న దాల్చిన చెక్క, లవంగాలు ఒక 3 వేసుకోవాలి. వేసుకున్నాక ఆనియన్స్ వేసేసేయాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాక ఆనియన్స్ వేసుకున్నాక ఇలా కలుపుకొని కొద్దిగా వేగాక వెల్లుల్లి, అల్లం, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలపాలి. కొద్దిగా వేగాక టమాటాలు కూడా వేసేసుకోవాలి. అలా అన్నీ బాగా కొద్దిగా దగ్గరగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, లేదంటే ముందుగానే వేస్తే అంటేస్తుంది. అందుకే ఇలా నేను పచ్చిమిర్చి లేవు కాబట్టి ఎండుమిర్చి వేసుకున్నాను. అవన్నీ బాగా వేగినాక కారం వేసుకున్నా. కారము, ధనియాల పొడి, లేదంటే గరం మసాలా వేసుకోవచ్చు, మీకు నచ్చింది ఏదైనా వేసుకోండి. వేసుకొని బాగా వేగడమైంది, ఆయిల్ అంతా సపరేట్గా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇందులోకి పప్పు వేసేయాలి. పప్పుని ఎక్కువ లూజుగా చేసుకుంటే బాగోదు. దాల్ ఫ్రై అంటే కొద్దిగా కర్రీలాగా థిక్గా ఉండాలి కాబట్టి నేనైతే కొద్దిగా నీళ్ళు వేసాను. ఇదిగోండి, ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉండి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఉడుకుతున్న టైంలో కొత్తిమీర అయితే ఫైనల్గా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. మీకు కూడా ఈ పప్పు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. ఈ వీడియోని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్